అందరికీ నమస్కారం. ఈరోజు మన సెషన్లో అడ్వాన్స్డ్ సి ప్రోగ్రామింగ్లో చాలా ముఖ్యమైన 3 కాన్సెప్ట్స్ గురించి మనం లోతుగా చర్చించుకోబోతున్నాం. ఈ 3 కాన్సెప్ట్స్ కనుక మనకి పట్టు దొరికితే మన సి ప్రోగ్రామింగ్ స్కిల్స్ అనేవి ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్కి వెళ్తాయి. సరే, ఇక మనం మొదటి టాపిక్లోకి వెళ్ళిపోదాం. రికర్జన్. ఇది చూడ్డానికి చాలా సింపుల్గా అనిపించినా చాలా శక్తివంతమైన టెక్నిక్. పెద్ద పెద్ద కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ను కూడా చాలా తక్కువ కోడ్తో చాలా అందంగా సాల్వ్ చేయడానికి ఇది మనకు సహాయపడుతుంది. ఒక రికర్సివ్ ఫంక్షన్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఒక ఫంక్షన్ తన పని పూర్తి చేయడానికి తనను తానే మళ్లీ పిలుచుకోవడం. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక మంచి ఉదాహరణ ఉంది. రష్యన్ నెస్టెడ్ డాల్స్ చూశారా? ఒక పెద్ద బొమ్మ తెరిస్తే దానిలో ఇంకో చిన్న బొమ్మ, అది తెరిస్తే దానిలో మరొకటి, అలా వస్తూనే ఉంటాయి కదా. ఇక్కడ ప్రతి ఫంక్షన్ కాల్ ఒక బొమ్మ లాంటిదనమాట. అది తనకంటే చిన్న ప్రాబ్లంను సాల్వ్ చెయ్యమని తన లోపరున్న చిన్న బొమ్మను, అంటే తననే మళ్లీ పిలుస్తుంది. అయితే ఇక్కడ 2 చాలా ముఖ్యమైన నియమాలున్నాయి. మొదటిది బేస్ కండీషన్. ఆ బొమ్మల పరంపర ఎక్కడో ఒకచోట ఆగిపోవాలి కదా, లేకపోతే అనంతంగా వెళ్తూనే ఉంటుంది. ఆ ఆఖరి, ఇక తెరవలేని చిన్న బొమ్మే మన బేస్ కండీషన్. రెండోది రిడక్షన్. ప్రతిసారి పిలిచే ఫంక్షన్ అంతకు ముందున్న ప్రాబ్లం కంటే చిన్నదిగా ఉండాలి. అంటే ప్రతి బొమ్మ తన లోపలున్న బొమ్మ కంటే కొంచెం పెద్దదిగా ఉండాలి కదా, అలాగనమాట. ఇప్పుడు ఈ స్లైడ్లో ఉన్న స్టాక్ డయాగ్రామ్ చూడండి. మనం చెప్పుకున్న నెస్టెడ్ డాల్స్ కథ ఇక్కడ పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఒక ఫంక్షన్ తనను తాను పిలుచుకున్న ప్రతిసారి ఒక కొత్త ఫ్రేమ్ స్టాక్ మీదికి వెళ్తుంది. ఉదాహరణకి ఫ్యాక్ట్ ఆఫ్ 3ని కాల్ చేస్తే అది ఫ్యాక్ట్ ఆఫ్ 2ని పిలుస్తుంది, అది ఫ్యాక్ట్ ఆఫ్ 1ని పిలుస్తుంది. ఫ్యాక్ట్ ఆఫ్ 1 మన బేస్ కండిషన్ కాబట్టి అది ఒక వాల్యూ రిటర్న్ చేస్తుంది. అప్పటినుంచి ఒక్కో ఫంక్షన్ కాల్ పూర్తి చేసుకుంటూ ఒక్కో ఫ్రేమ్ స్టాక్ నుంచి బయటకొచ్చేస్తుంది. అలా మనకు ఫైనల్ రిజల్ట్ వస్తుంది. సరే, మరి ఒకే ప్రాబ్లంను ఇటరేటివ్ పద్ధతిలో అంటే ఫార్ లేదా వైల్ లూప్స్ వాడి సాల్వ్ చెయ్యొచ్చు. అలాగే రికర్సివ్ పద్ధతిలో కూడా చెయ్యొచ్చు. మరి ఏది మంచిది చూద్దాం. ఇటరేటివ్ అప్రోచ్ సాధారణంగా వేగంగా ఉంటుంది, ఎందుకంటే దానికి అదనపు స్టాక్ మెమరీ అవసరం లేదు. కానీ కోడ్ కొంచెం పొడుగ్గా ఉండొచ్చు. మరోవైపు రికర్షన్ వాడితే కోడ్ చాలా చిన్నగా, చూడటానికి చాలా క్లీన్గా ఉంటుంది. కానీ ప్రతి ఫంక్షన్ కాల్కి స్టాక్ మెమరీ అవసరం కాబట్టి ఇది కొంచెం నెమ్మదిగా పనిచేస్తుంది. సో మనకు పర్ఫార్మెన్స్ ముఖ్యమా లేక కోడ్ చదవటానికి సింపుల్గా ఉండటం ముఖ్యమా అన్నదాన్ని బట్టి మనం ఏది ఎంచుకోవాలో నిర్ణయించుకోవాలి. ఈ స్లైడ్లో ఫ్యాక్టోరియల్ కనుక్కోవడానికి ఒక సింపుల్ రికర్సివ్ ప్రోగ్రామ్ ఉంది. దీన్ని మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. మెయిన్ ఫంక్షన్ నుంచి ఫ్యాక్ట్ 5 అని కాల్ చేసినప్పుడు అది 5 ఇంటూ ఫ్యాక్ట్ 4 అనే రిజల్ట్ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఇప్పుడు ఫ్యాక్ట్ 4 కాల్ అవుతుంది. అది 4 ఇంటూ ఫ్యాక్ట్ 3 కోసం వెయిట్ చేస్తుంది. ఇది n=1 అయ్యేంతవరకు, అంటే మన బేస్ కండిషన్ వచ్చేంతవరకు ఇలాగే కొనసాగుతుంది. ఎప్పుడైతే ఫ్యాక్ట్ ఆఫ్ 1 వాల్యూ 1 అని రిటర్న్ చేస్తుందో అప్పట్నుంచి ఈ కాల్స్ అన్నీ రివర్స్లో రిజాల్వ్ అవుతూ వస్తాయి. చివరికి మనకు ఫైనల్ ఆన్సర్ 120 వస్తుంది. ఓకే, రికర్షన్లో స్టాక్ మెమొరీ ఎలా వాడుకుంటున్నామో చూశాం కదా. అది ప్రోగ్రామ్ ఆటోమేటిక్గా చూసుకుంటుంది. కానీ కొన్నిసార్లు ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు మనకు అవసరమైనంత మెమొరీని మనమే అడిగి తీసుకోవాల్సి ఉంటుంది. అదే మన రెండవ టాపిక్, డైనమిక్ మెమొరీ అలొకేషన్. డైనమిక్ మెమరీని చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు మనం ఒక స్టోరేజ్ లాకర్ని అద్దెకు తీసుకుంటున్నామనుకుందాం. ఈ స్లైడ్లో కనిపిస్తున్న హీప్ మెమరీ అనేది ఆ మొత్తం స్టోరేజ్ ఫెసిలిటీ లాంటిది. అక్కడ చాలా ఖాళీ స్థలం ఉంటుంది. మన ప్రోగ్రామ్కి రన్ టైంలో మెమరీ అవసరమైనప్పుడు మనం malloc అనే ఫంక్షన్నే వాడతాం. ఇది ఆఫీస్కి వెళ్ళి నాకు ఇంత సైజ్ లాకర్ కావాలి అని అడగడం లాంటిది. సిస్టమ్ మనకు అంత మెమరీని ఇచ్చి దాని అడ్రస్ను మనకిస్తుంది. ఆ అడ్రస్నే మనం పాయింటర్ అంటాం. ఇది మన లాకర్ యొక్క తాళం చెవి లాంటిదన్నమాట. ఆ కీతో మనం మన డేటాను అక్కడ భద్రపరుచుకోవచ్చు. ఇక మన పని అయిపోయాక ఫ్రీ ఫంక్షన్ని పిలవడం మర్చిపోకూడదు. అంటే లాకర్ను ఖాళీ చేసి ఆ కీని తిరిగి ఆఫీస్లో ఇచ్చేయడం లాంటిది. స్టాటిక్ మెమరీ మరియు డైనమిక్ మెమరీ మధ్య ఉన్న తేడాను ఇంకొంచెం స్పష్టంగా చూద్దాం. స్టాటిక్ మెమరీ అంటే మన సొంత ఇల్లు, దానిలో ఉన్న గ్యారేజ్ లాంటిది. దాని సైజు మనం ప్రోగ్రాం రాసేటప్పుడే ఫిక్స్ అయిపోతుంది, దాన్ని మార్చలేం. అదే డైనమిక్ మెమరీ అంటే మనం అద్దెకు తీసుకునే లాకర్. మనకు అవసరమైనప్పుడు పెద్దది తీసుకోవచ్చు, అవసరం తీరాక చిన్నది తీసుకోవచ్చు. కానీ ఇక్కడొక చాలా ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. పని అయిపోయాక మనం తీసుకున్న మెమొరీని ఫ్రీ ఉపయోగించి ఖచ్చితంగా తిరిగి ఇచ్చేయాలి. లేకపోతే మెమొరీ లీక్స్ అనే సమస్య వస్తుంది.
అంటే మనం లాకర్ వాడుకోకపోయినా అద్దె కడుతూనే ఉండటం లాంటిది. దీనివల్ల సిస్టమ్ మెమొరీ అంతా అయిపోయి మన అప్లికేషన్ క్రాష్ అయ్యే ప్రమాదముంది. ఇప్పుడు ఈ ఉదాహరణ ప్రోగ్రాం చూడండి. ఇక్కడ మనం n సంఖ్యల మొత్తాన్ని కనుగొంటున్నాం. ప్రోగ్రాం మొదట స్కాన్ఎఫ్తో యూజర్ని అడుగుతుంది మీకు ఎన్ని నంబర్లు కావాలి అని. యూజర్ చెప్పిన n వాల్యూ ఆధారంగా సరిగ్గా అంతే సైజ్ మెమరీని మాలక్ ఉపయోగించి హీప్ నుంచి తీసుకుంటుంది. మన పని అంతా అయిపోయాక చూడండి, చివర్లో ఫ్రీ ఫంక్షన్తో ఆ మెమరీని మళ్ళీ సిస్టమ్కి తిరిగి ఇచ్చేస్తున్నాం. సరే, ఇప్పటివరకు ఫంక్షన్స్ ఎలా పనిచేస్తాయో, మెమరీని ఎలా మేనేజ్ చేయాలో చూశాం. ఇప్పుడు మన చివరి, ఇంకా చెప్పాలంటే చాలా ముఖ్యమైన కాన్సెప్ట్కొచ్చాం. అదే వేరియబుల్ స్కోప్ అండ్ లైఫ్ టైం. సి ప్రోగ్రాంలో మనం వాడే ప్రతి వేరియబుల్కి కొన్ని ఖచ్చితమైన నియమాలుంటాయి. ఆ నియమాలే ఒక వేరియబుల్ని ఎక్కడ వాడగలం, ఎప్పటి వరకు వాడగలం అనేవి నిర్ణయిస్తాయి. ఈ డయాగ్రామ్ను అర్థం చేసుకోవడానికి ఒక ఇంటిని, అందులోని గదులను ఊహించుకుందాం. గ్లోబల్ స్కోప్ అనేదే మన ఇంటికి వచ్చే మెయిన్ పవర్ సప్లై లాంటిది. ఆ పవర్ని మనం ఇంట్లో ఏ గదిలోనైనా, హాల్, కిచెన్, బెడ్రూమ్ ఎక్కడైనా వాడుకోవచ్చు. అదే లోకల్ స్కోప్ అంటే ఒక బెడ్రూంలో పెట్టుకున్న టేబుల్ ల్యాంప్ లాంటిది. దాని వెలుగు, దాని స్విచ్ కేవలం ఆ గదికి మాత్రమే పరిమితం. ఇప్పుడు స్కోప్ గురించి విడిగా మాట్లాడదాం. స్కోప్ అంటే ఒక వేరియబుల్ యొక్క దృశ్యమానత లేదా విజిబిలిటీ. అంటే కోడ్లో ఏ ప్రాంతం నుంచి మనం దాన్ని చూడగలం, వాడగలం అనేది. మన ఇంటి ఉదాహరణలో చెప్పాలంటే, కిచెన్లో నిలబడి బెడ్రూంలోని టేబుల్ ల్యాంప్ను ఆన్ చేయలేమా? చేయలేం. అదే దాని స్కోప్. ఈ వేరియబుల్ను నేను ఎక్కడ వాడగలను అనే ప్రశ్నకు సమాధానమే స్కోప్. ఇక లైఫ్ టైం అనేది స్కోప్ కన్నా కొంచెం భిన్నమైనదే. లైఫ్ టైం అంటే ఒక వేరియబుల్ యొక్క అస్తిత్వం లేదా ఎగ్జిస్టెన్స్. అంటే అది మెమరీలో ఎప్పుడు పుడుతుంది, ఎప్పుడు చనిపోతుంది అనేది. మన టేబుల్ ల్యాంప్ ఉదాహరణనే తీసుకుంటే, ఆ ల్యాంపును మనం ఎప్పుడు కొన్నాం, ఎప్పుడు పడేశాం అనేది దాని లైఫ్ టైం. ఈ వేరియబుల్ ఎప్పుడు క్రియేట్ అవుతుంది, ఎప్పుడు డెస్ట్రాయ్ అవుతుంది అనే ప్రశ్నకు సమాధానమే లైఫ్ టైం. ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీ ఎగ్జామ్ ప్రిపరేషన్కి యూజ్ అయినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఎగ్జామ్ ప్రిపరేషన్ రిలేటెడ్ వీడియోస్. థ్యాంక్ యూ.